ఫ్రెండ్స్, ఇలాంటి అమేజింగ్ ఏఐ వీడియోస్ మీరు కూడా మీ మొబైల్ ద్వారానే క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం మెటా ఏఐ ఓపెన్ చేసుకోండి. ఒక ప్రాంప్ట్ అయితే ఇక్కడ నేను రాస్తున్నాను. సో రాసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మన ఇండియన్ క్రికెటర్ కింగ్ విరాట్ కోహ్లీ అండ్ అలాగే రామ్ చరణ్ ఇద్దరు కూర్చొని కాఫీ తాగేటట్లు ఇక్కడ నేను ఇమేజ్ అయితే జనరేట్ చేశాను. సో ఎంతో బాగా ఇమేజ్ ఇక్కడ జనరేట్ అయ్యింది. సో ఇంకోసారి ఇదే ప్రాంప్ట్ని మనం కాపీ అయితే చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అల్ట్రా 8K అని రాసుకుంటున్నాను, అల్ట్రా 8K ఫోటోగ్రఫీ అని. సో ఇలా రాస్తే ఇంకా మంచి క్వాలిటీలో మనకు ఇమేజెస్ జనరేట్ అవుతాయి. సో తర్వాత ఇదే ప్రాంప్ట్ని మనం పేస్ట్ చేసేద్దాం. సో జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడైతే మనకు చాలా ఫాస్ట్గా ఇమేజెస్ జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒకసారి గమనించండి. సో ఇది కూడా చాలా అమేజింగ్గా వచ్చాయి కదా. సో ఇంకోసారి మనం రీజనరేట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు మంచి క్వాలిటీలో ఇమేజెస్ జనరేట్ అయ్యే వరకు రీజనరేట్ చేస్తూనే ఉండండి. సో మీకు మంచి క్వాలిటీలో ఇమేజ్ దొరికితే డౌన్లోడ్ చేసుకోండి. మెటా ఏఐలో మనం ఫేమస్ సెలబ్రిటీ ఇమేజ్ ఇక్కడ నుండి మనం జనరేట్ చేయొచ్చు. సో మిగతా వెబ్సైట్లో సెలబ్రిటీ ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వవు. సో అందుకోసం నేను మెటా ఏఐ యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా మెటా ఏఐ యూస్ చేసుకోండి. సో ఇంకా కొన్ని ఇక్కడ టూల్స్ ఉన్నాయి, ఏఐ టూల్స్, నేను మీకు వివరంగా చూపిస్తాను. సో వీడియో లాంగ్ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది. సో ఇమేజ్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ నుండే మీరు యానిమేట్ కూడా చేసుకోవచ్చు, కానీ మనకు జస్ట్ ఇక్కడ 2-3 సెకండ్స్లోనే ఇక్కడ యానిమేట్ అవుతుంది. సో అందుకోసం నేను వీడియోని క్రియేట్ చేసి చూపిస్తాను. సో తర్వాత ఇక్కడ ఇమేజ్ ఫిల్లర్ అని సెర్చ్ చేసుకోండి. ఇది మన ఇమేజ్ని రీసెర్చ్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అప్లోడ్ చేసుకున్న తర్వాత కావాల్సిన రేషియో సెలెక్ట్ చేసుకోండి. నేను 16:9 రేషియో సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే యూట్యూబ్ లాంగ్ వీడియో కోసం. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమేజింగ్గా మనకు ఇమేజ్ రీజనరేట్ అయింది. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే డెస్క్టాప్ మోడ్ ఆన్ చేశాను కాబట్టి సో ఇక్కడ షో అవ్వడం లేదు, కానీ మీకు షో అవుతుంది. సో ఇలా ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ డైజీని ఓపెన్ చేసుకుందాం. దీని ద్వారానే మనం మన ఇమేజ్ని వీడియోలోకి మార్చుకోవచ్చు. సో పైన క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ గూగుల్ అకౌంట్ ద్వారా. సైన్అప్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు ఇలా ఇంటర్ఫేస్ అయితే షో అవుతుంది. ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఆప్షన్ షో అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్రాంప్ట్లో ఇక్కడ మ్యాజిక్ ఐకాన్ షో అవుతుంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో ప్రాంప్ట్ ఇవ్వడానికి ఒక డిస్క్రిప్షన్ షో అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రాంప్ట్ రాకపోయినా ఏం పర్వాలేదు, వీడియో జనరేట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ డన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది పైన వైట్ కలర్లో, దీని మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మనకు ఈ ఇమేజ్ అనేది వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో అమేజింగ్ ఫీచర్ ఏమిటంటే మన ఇమేజ్ మనం ప్రాంప్ట్ మంచిగా రాస్తే ఇక్కడ మనం 10 సెకండ్స్ వరకు ఒకేసారి 10 సెకండ్స్ ఒక ఇమేజ్ని వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను చాలా వీడియోస్ ఇక్కడ జనరేట్ చేశాను. సో మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఆ వీడియో జనరేట్ అయ్యే వరకు ఫస్ట్ ఇవి వీడియోస్ మనం చూద్దాం. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓపెన్ అయితే చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫ్యూ సెకండ్స్లో ఈ వీడియో మనకు ఓపెన్ అవుతుంది. ఇలా నేను చాలా ఇమేజెస్ని వీడియోస్లోకి కన్వర్ట్ చేశాను. సో ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో ఇప్పుడు మన వీడియో అనేది తయారైపోయింది. సో చూద్దాం ఓపెన్ చేసి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా వచ్చింది కదా. సో ఇక్కడ మనం డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇంకో కొన్ని ఇమేజెస్ నేను ఇక్కడ నుండే జనరేట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇక్కడ పిక్లుమన్ ఏ అని ఓపెన్ చేసుకుందాం. ఇందులో మనకు చాలా హెచ్డి క్వాలిటీలో
మనకు ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ లభిస్తాయి. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఇలాంటి వెబ్సైట్ చూసి ఉండరు. సో ఇంత మంచి క్వాలిటీలో ఏ వెబ్సైట్ మనకు ఇమేజెస్ జనరేట్ చేసి ఇవ్వదు. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాసుకుంటున్నాను. ఇలా ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. ఏ 21 years old హ్యాండ్సమ్ బియర్డ్ బై వియరింగ్ గ్రీన్ కలర్ హుడీ రైడింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అని రాస్తున్నాను. సో ఇక్కడ ఒక అబ్బాయి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతున్నట్టు ఇక్కడ నేను ఇమేజ్ జనరేట్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీరు స్ట్రీట్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, ఏదైనా షాపింగ్ మాల్ అయినా. సో ఇతను ఏదైనా ఒక మంచి హైవే రోడ్ మీద వెళ్తున్నట్టు ఇట్లా ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఇలా అయితే రాస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఇలా రాస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, ఎలాంటి ఇమేజెస్ అయినా ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో ఇంకో మంచి ఫ్యూచర్ ఏమిటంటే ఇక్కడ ప్రతి ఒక్క రేషియోలో మనకు ఇమేజ్ లభిస్తుంది, జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 16:9 రేషియో మీద క్లిక్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఎంతో అమేజింగ్గా మనకు ఇమేజ్ అనేది జనరేట్ అయింది. సో ఇమేజ్ని నేను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ మనం డైజిన్ ఏఐలోకి వచ్చేద్దాం. డైజిన్ ఏఐ ఇక్కడ ఓపెన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత సేమ్ అలానే ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంటుంది కదా, క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఐకాన్ షో అవుతుంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అదే ఇమేజ్ని నేను కొంచెం రీసెర్చ్ చేశాను ఇమేజ్ ఫిల్లర్ ఏఐలో. రీసెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ 16:9 రేషియోలోకి ఆ ఇమేజ్ మనకు కన్వర్ట్ అయ్యింది. సో అదే ఇమేజ్ని నేను ఇక్కడ అప్లోడ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాత సో ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ అయితే రాయాను. సో జనరేట్ వీడియో మీద క్లిక్ చేస్తాను. ఫ్యూ సెకండ్స్లో మనకు ఇది కూడా జనరేట్ అయిపోతుంది. సో ఈ వీడియో మనకు జనరేట్ అయింది ఫ్రెండ్స్. ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూసుకుందాం ఒకసారి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్ అండ్ రియలిస్టిక్గా మనకు వీడియో అయితే జనరేట్ అయింది. సేమ్ నిజమైన మనిషి ఇక్కడ మనకు బైక్ రైడ్ చేస్తున్నట్టు ఈ వీడియో మనకు వచ్చేసింది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఒక్కోసారి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు షేర్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మీరు వాట్సాప్లో షేర్ చేసుకొని ఇమేజ్ని సేవ్ చేసుకోండి. ఇంకో వెబ్సైట్ వచ్చేసి వీడియో జనరేషన్ కోసం వీడియో స్టూడియో ఏఐ. సో ఇక్కడ మీరు ఈమెయిల్తో సైన్అప్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మనం టెంప్ మెయిల్ యూస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం లాట్ ఆఫ్ ఈమెయిల్స్ యూస్ చేసుకోవచ్చు టెంప్ మెయిల్ ద్వారా. సో మనకు అన్లిమిటెడ్గా మనం వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు రకరకాల ఈమెయిల్స్ యూస్ చేసుకొని. సో మనకు ఇక్కడ ఒక ఈమెయిల్ అనేది జనరేట్ అయింది. సో తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వీడియో స్టూడియోలోకి వచ్చేద్దాం. సో హిస్టరీ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వీడియో స్టూడియో ఏఐ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ ఈమెయిల్ మీద క్లిక్ చేసి మనం జనరేట్ చేసిన ఈమెయిల్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. తర్వాత ఇక్కడ మనకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. టెంప్ మెయిల్లోకి మీరు బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ షో అవుతుంటుంది పైన వీడియో వెరిఫికేషన్ కోడ్ అని. దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక కోడ్ అనేది ఇక్కడ షో అవుతుంది. ఈ కోడ్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వీడియో స్టూడియోలోకి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకు లాగిన్ అయిపోతుంది. సో ఇలా మీరు డిఫరెంట్ ఈమెయిల్స్ యూస్ చేసి ఇక్కడ నుండి లాగిన్ అయ్యి లాట్ ఆఫ్ అన్లిమిటెడ్ వీడియోస్ జనరేట్ చేయొచ్చు. సో ఇమేజ్ టు వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ మీరు ఒకేసారి 2 ఇమేజెస్ అప్లోడ్ చేయొచ్చు, కానీ మనం ఒక ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. యాడ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇది కూడా మనకు ఇమేజ్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ బార్ షో అవుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏదైనా రాయొచ్చు, లేదంటే అలాగే మీరు క్రియేట్ మీద క్లిక్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ రాస్తున్నాను మేక్ మూమెంట్స్ ఇన్ దిస్ పిక్చర్ అని. తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనం క్రియేట్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఫాస్ట్గా వీడియోస్ జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లోనే మనకు వీడియోస్ ఇక్కడ తయారైపోతాయి.
సో చూడండి, క్రియేట్ అవుతుంది మన వీడియో, మన ఇమేజ్ వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. సో చూడండి, ఇది కూడా ఎంతో అమేజింగ్గా వచ్చింది. సో ఇక్కడ హెచ్డి మీద క్లిక్ చేస్తే ఇదే వీడియో మనకు హెచ్డిలోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు బింగ్ ఏ ఇమేజ్ జనరేటర్ ఓపెన్ చేసి ఇక్కడ కొన్ని మనం కార్టూన్ ఇమేజెస్ జనరేట్ చేద్దాం. మనం చూస్తూ ఉంటాం, చాలా వరకు మనం చూసే ఉంటాం ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో అయినా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో క్యాట్స్ వీడియోస్ చాలా వైరల్ అవుతాయి. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇలా రాశాను. సో ఇదైతే మనకు ఇలాంటి ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చింది. సో ఈ ప్రాంప్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వీడియో స్టూడియోలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం అప్లోడ్ అయితే చేస్తున్నాం. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ అయితే మనం డిస్క్రిప్షన్లో పేస్ట్ చేద్దాం ఇదే ఇమేజ్కి. సో తర్వాత దీన్ని కూడా మనం క్రియేట్ మీద క్లిక్ చేసుకుందాం. సో ప్రాంప్ట్ అప్లోడ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ముందుగా నేను కొన్ని వీడియోస్ జనరేట్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, సో ఎంతో అమేజింగ్గా వచ్చాయి కదా. సో చూడండి, మూమెంట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో మన ఇమేజ్ ఇక్కడ వీడియోలోకి కన్వర్ట్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ స్ట్రీట్లో నడుస్తున్నట్టు వీడియో జనరేట్ అయింది. ఎంతో బాగా వచ్చింది కదా. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత వెబ్సైట్ వచ్చేసి క్లిపిఫై AI. దీన్ని కూడా మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు ఈమెయిల్ ద్వారా సైన్ ఇన్ చేసుకోవచ్చు. సేమ్ మనం టెంప్ మెయిల్ యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ టెంప్ మెయిల్ ఓపెన్ చేసేసుకుందాం. టెంప్ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఈమెయిల్ అనేది షో అవుతుంది. సో ఈమెయిల్ని మనం కాపీ అయితే చేసేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ మళ్ళీ మనం క్లిపిఫైలోకి వచ్చేద్దాం. సో ఇక్కడ అప్లోడ్ చేద్దాం ఈమెయిల్. అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసేసుకోండి. నేను సెట్ చేసుకుంటున్నాను. తర్వాత సైన్అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సైన్అప్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకు పైన కూడా కొన్ని ఆప్షన్స్ షో అవుతుంటాయి, వీడియో ఎడిటింగ్ టూల్స్ అని, AI టూల్స్ అని. సో ఇప్పుడు మనకు AI టూల్స్ అనే ఆప్షన్స్ మీద క్లిక్ చేద్దాం. సో పైన AI టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే నేను క్లిక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇలా అయితే క్లిక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా AI వీడియో ఎడిటింగ్ టూల్స్ అయితే మనకు షో అవుతున్నాయి. సో మనం ఇక్కడ ఇమేజ్ టు వీడియో మీద క్లిక్ చేసి మన వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ కూడా నేను షో చేస్తాను. ఇదైతే ఎడిటింగ్ కోసం ఇది. సో ఇక్కడ మీరు మీ ఇమేజ్ లేదా వీడియోని అప్లోడ్ చేసి ఇక్కడ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, ఏ వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా అప్లోడ్ చేసి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇప్పుడు మనం మన ఇమేజ్ని వీడియోలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ AI టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే AI వీడియో జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఫ్యూ సెకండ్స్లో ఇలా అయితే షో అవుతుంది ఫ్రెండ్స్. సో తర్వాత ఇక్కడ మనం అప్లోడ్ ఇమేజ్ మీద ఇక్కడ ఇమేజ్ టు వీడియో మీద క్లిక్ చేసి మన ఇమేజ్ని అప్లోడ్ అయితే చేసేసుకుందాం. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇలా ప్రాంప్ట్ రాస్తున్నాను. ప్రాంప్ట్ రాకపోయినా ఏం పర్వాలేదు, అయినా నేను యాడ్ మూమెంట్స్ ఇన్ దిస్ పిక్చర్ అని రాశాను. ఇక్కడ స్టైల్స్ కూడా ఉన్నాయి, మీరు ఏవైనా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో నేను ఏ స్టైల్ అయితే పెట్టడం లేదు, ఇలానే ఒరిజినల్గా ఉండిద్దాం. సో జనరేట్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ జనరేట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫ్యూ సెకండ్స్లో మనకు మన వీడియో అనేది తయారైపోతుంది. ఈ వెబ్సైట్ అన్నింటిలో వీడియో జనరేషన్ చాలా ఈజీ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు మన వీడియో అయితే జనరేట్ అవుతుంది.
ఇక్కడ ఫ్యూ సెకండ్స్ ఇక్కడ టైం తీసుకుంటుంది. సో జనరేట్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటాను, తర్వాత ఓపెన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా అండ్ రియలిస్టిక్గా మనకు విత్ మూమెంట్స్తో వీడియో జనరేట్ అయింది. సో మన నెక్స్ట్ ఏ టూల్ వచ్చేసి వైవాగో ఏఐ. సో ఇలా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఫస్ట్లోనే షో అవుతుంది వెబ్సైట్. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ కింద ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మనకు, కంటిన్యూ విత్ ఈమెయిల్ అని గ్రీన్ కలర్లో. దీని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో షో చేస్తున్నాను. సో ఇలా దీని మీద క్లిక్ చేసి సో మళ్ళీ మనం టెంప్మెయిల్ని యూస్ చేద్దాం. టెంప్మెయిల్ యూస్ చేసి ఇక్కడ మనం ఈమెయిల్ అనేది జనరేట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ టెంప్మెయిల్ ద్వారా మనం అన్లిమిటెడ్ ఈమెయిల్స్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైతే వెబ్సైట్ యూస్ చేస్తున్నామో చాలా వెబ్సైట్స్ ఫ్రీ అయితే ఉండవు, మ్యాక్సిమం అన్నీ పెయిడ్ వెబ్సైట్సే. సో మనకి క్రెడిట్స్ అయితే లభిస్తాయి కదా, కానీ ఒక ఈమెయిల్కి ఇన్ని క్రెడిట్స్ మాత్రమే ఉంటాయి. సో అప్పుడు మనం ఇలా టెంప్మెయిల్ యూస్ చేసి విధాలుగా చాలా రకాలుగా ఈమెయిల్స్ని జనరేట్ చేసి ఇలా మనం యూస్ చేసుకొని అన్లిమిటెడ్గా జనరేట్ చేసుకోవచ్చు వీడియోస్. సో ఇక్కడ మనకు వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చింది. ఈ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ నుండి మనం కాపీ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. సో కాపీ చేసుకుంటున్నాను. ఒక్కోసారి ఇక్కడ షో అవ్వదు, అప్పుడు మీరు రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మీకు షో అవుతుంది. సో ఇక్కడైతే మనం పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత మనకు ఫ్యూ సెకండ్స్లో లాగిన్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం టెక్స్ట్ టు వీడియో అయినా ఇమేజ్ టు వీడియో, అలాగే ఇమేజ్ ఎన్హాన్సర్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజ్ టు వీడియో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుందాం మనం. సో ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక బ్యానర్ షో అవుతుంది, దీన్ని కట్ చేసేయండి. సో ఇక్కడ మనకు ఇంటూ ఐకాన్ షో అవుతుంటుంది, దీని మీద క్లిక్ చేయండి, లేకపోతే బ్యాక్ బటన్ నొక్కండి. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా నేను అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీరు ప్రాంప్ట్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, అలాగే మనం జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడున్న ఇమేజ్కి ప్రాంప్ట్ ఏదైతే మనం ఇమేజ్ జనరేట్ చేసాం కదా, ఆ ఇమేజ్ ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే డిస్క్రిప్షన్ బార్లో పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఒకవేళ యూజ్ అవుతే యూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు జనరేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో కూడా మనకు చాలా మంచి క్వాలిటీలో వీడియోస్ జనరేట్ అవుతాయి, అలాగే చాలా ఫాస్ట్గా వీడియోస్ అది జనరేట్ అవుతాయి. సో ఇక్కడ మన వీడియో అయితే జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లోనే మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది, ఎక్కువ సమయం తీసుకోదు. సో ఇలా మనకు ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో చూడండి, మన వీడియో అనేది జనరేట్ అయిపోయింది. సో ఫస్ట్ మనం ఈ వీడియోని ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి, మంచి క్వాలిటీతో మనకు వీడియో విత్ మూమెంట్స్తో ఇక్కడ లభించింది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది కింద. ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ వీడియోని డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం చాలా ఈజీగా ఇమేజెస్ని వీడియోలోకి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా ఫీచర్స్ ఉన్నాయి, మీకు యూజ్ అవుతే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను డౌన్లోడ్ అయితే చేసుకున్నాను, ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో బాగా వచ్చింది కదా. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఇది చాలా మంచి వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇందులో చాలా స్పీడ్గా మనకు వీడియోస్ జనరేట్ అవుతాయి. సో ఇక్కడ అప్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని మనం అప్లోడ్ అయితే చేసుకుందాం. ఇక్కడ మనం ఇలా ప్రాంప్ట్ అయితే రాసుకుందాం, మేక్ మూమెంట్స్ ఇన్ దిస్ ఇమేజ్ అని. ఫ్రెండ్స్ మీకు మీ ఇమేజ్కి ప్రాంప్ట్ రాకపోతే జస్ట్ ఇలా రాయండి మీరు, మేక్ మూమెంట్స్ ఇన్ దిస్ ఇమేజ్ అని. సో ఇలా రాసిన తర్వాత మనకు మన ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే వితిన్ 1 minute మనకు వీడియో అయితే ఇక్కడ జనరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే
డైలీ మనకు 70 క్రెడిట్స్ లభిస్తాయి. సో డైలీ మనం వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మనం టెంప్ మెయిల్ ద్వారా ఈమెయిల్స్ యూస్ చేసి కూడా ఇక్కడ మనం వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇది ఎంతో అమేజింగ్గా వచ్చింది కదా. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కోసారి ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే. అప్పుడు మీరు వాట్సాప్ నుండి దీన్ని సేవ్ చేసుకోండి.